నాగార్జున గారు, కష్టం మీది ఖాతా మాత్రం చంద్రబాబు నాయుడు గారిది అన్నట్టుగా ఉంది. మీరు నిజంగా పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రశ్నే అడగాలనుకుంటున్నాను. అడిగాను ఇప్పటికి చాలాసార్లు, మళ్ళీ అదే ప్రశ్న. ఇంత చేసిన మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు సార్? ఇప్పుడు వస్తున్నారు ఇది మాదే మేము తెచ్చిందే అని. ఆ క్రెడిట్ అప్పుడే చెప్పుకుంటే చాలా లాభపడేవాళ్ళేమో అని అనిపిస్తుంది నాకు. మీరు ఆ విషయంలో నాగార్జున యాదవ్ అనకండి సార్, ఎందుకంటే ఎప్పుడో సాక్షికి వచ్చినప్పుడు డేటాతో కనపడుతున్నటువంటి జగనన్న కాలనీలు, కంటికి ముందే కనపడుతున్నటువంటి ఇండ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజలకి ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి తలంపు అటువంటిది ఉండకూడదని ఆ రోజు మేము అనుకున్నామో లేదో, ప్రజలకి సహాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళని మేము చెప్పుకోలేకపోయామని ఇప్పుడు మాత్రం బాధపడాల్సి వస్తుంది. సరే, హలో వినపడుతుందండి? క్లియర్ చెప్పండి. హలో నాగార్జున గారు, వినిపిస్తోందా? క్లియర్గా ఉంది మీ వాయిస్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ 3 లక్షల సంబంధించినటువంటి ఇల్లు మేమే కట్టించామని చెప్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి మనసు ఉందా? సో ఇది ఆయన మనసులో మాట అండి, నారా చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట ఏముందంటే, తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుపర్ణం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక్తి కలం నుండి వెలువడ్డ గ్రంథం. ఇది నేను రాయలా, చంద్రబాబు నాయుడు గారు రాశారు. చంద్రబాబు నాయుడు గారు రాసిన ఈ గ్రంథంలో 31వ పేజీలో ఎన్నికల రాజకీయాల్లో భాగంగా ఉచిత సరఫరాల కాలం దాటిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు ఇటువంటి రాజకీయాలు చూసాం. దేశ ఆర్థిక పరిస్థితి ఇటువంటి వాటిని భరించలేదు. ప్రభుత్వ ఓటును తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు ఉచితంగా ఏ పథకం ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇది పాపం ఆయన రాసిన గ్రంథం. ఈయన ఒక 3 లక్షల ఇల్లు రాష్ట్ర ప్రజలకు కట్టించాడా అంటే ఇప్పుడు నమ్మాల్సిన అంశం అంటే నమ్మలేం. ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో 71,811 ఎకరాలు, దాని మార్కెట్ వాల్యూ వచ్చి 56,102 కోట్లు. ఈ 56,102 కోట్ల విలువైనటువంటి 76,000 ఎకరాల్లో 36,026 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టి 31,09,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీన్ని సమర్థిస్తూ ఆగస్టు 10, 2023న లోక్సభలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబు ఇది. అంటే 21,32,432 హౌసులు శాంక్షన్ అయినాయి, 19,97,115 హౌసులు నిర్మాణం జరుగుతుంది, 8,15,473 నిర్మాణం పూర్తయిందని 2023 ఆగస్టులో ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం. దాని తరువాత జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్నెన్ని శాంక్షన్లు అవుతున్నాయి, ఎన్నెన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 18 మార్చి 2024లో 91,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులతో 21 లక్షల ఇల్లు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక మరొకటి ఇది. దీంతో పాటు మేము ఓడిపోయిన తర్వాత జూన్లో మేము ఓడిపోయాం, June 4 మేము ఓడిపోయాం. June 13, 2024న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పిఐబి ఇచ్చినటువంటి ప్రకటనలో టాప్ 10 స్టేట్స్ భారతదేశంలో బీహార్ 3 లక్షల ఇల్లు కట్టినాయి, రాజస్థాన్ 3 లక్షలు, కర్ణాటక 6 లక్షలు, వెస్ట్ బెంగాల్ 6 లక్షలు, తమిళనాడు 6 లక్షలు, మధ్యప్రదేశ్ 6 లక్షలు, గుజరాత్ 10, మహారాష్ట్ర 13, ఉత్తరప్రదేశ్ 17. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంక్షన్ చేసుకున్న ఇల్లు 21,37,028. జగన్మోహన్ రెడ్డి గారంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఈ కాపీలు. ఇదంతా మన కళ్ళ ముందు మనకు కనపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల ఇల్లు నేను తీసుకొచ్చానని చెప్తున్నారు. ఇదే కాదండి, ఇది ఒక్కటే కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి లోకేష్ గారు ప్రత్యేకంగా ఇటువంటి పబ్లిసిటీలు చేస్తూ ఉన్నారు. ఆ 2 నిమిషాలు అవి చెప్తాను. ఇది 2025 జూన్లో ఇది అశోక్ లైలాండ్ నేనే తీసుకొచ్చా అని చెప్పారు. వాస్తవం ఏంటి? 2021 ఫిబ్రవరి 19నే అశోక్ లైలాండ్ ఉత్పత్తి చేసింది, దానికి సంబంధించినటువంటి పేపర్ ఇది. తరువాత కాకినాడ సెజ్జలో రైతులకు విముక్తి అని
మళ్ళీ ఇంకొక పబ్లిసిటీ స్టంట్ వేశారు. రియాలిటీ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఇది. ఇంకొకటి, ఏపీలో డైకిన్ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పడుతుందని మరొకసారి పబ్లిసిటీ. వాస్తవం ఏంటి, 2022లోనే డైకిన్ని ప్రారంభించి ఉత్పత్తి కూడా ప్రారంభించారు, దానికి సంబంధించినటువంటి కాపీ ఇది. దాంతోపాటు ఎన్టీపీఎస్లో 1,00,000 మందికి ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు గారు మరొక పబ్లిసిటీ స్టంట్. వాస్తవం ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చేసినటువంటి రియాలిటీ ఇది. దాంతోపాటు తీరానికి హారం, లాజిస్టిక్ గేట్వేగా తూర్పు తీరం అని పోర్టుల్ని ఆయనే కట్టాయని చెప్తున్నారు. పోర్టుల్ని కట్టి జాతికి అంకితం చేసినటువంటి రియాలిటీ ఇక్కడ మనకు కనపడుతుంది. దాంతోపాటు భోగాపురం విమానాశ్రయం, ప్రగతికి పునాది భోగాపురం అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, దానికి సంబంధించినటువంటి వార్త ఇది. దాంతోపాటు అదానీ డేటా సెంటర్, అదానీ ఎయిర్టెల్ డేటా సెంటర్కి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ శంకుస్థాపన చేసినటువంటి పేపర్ ఇది ఉంటే గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని చెప్పి వాళ్ళు రాస్తారు. ఇంత ఈ స్థాయిలో పబ్లిసిటీకి చేసుకుంటూ వీళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థకి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి డేటాకు సంబంధించినటువంటి కేబుల్ వైర్ తీసుకురండి అని చెప్పి 2021 మార్చి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ దేశానికి రాసినటువంటి లేఖ ఇది. ఇంత కేటగారికల్గా క్లియర్గా అన్ని రకాలైనటువంటి సంస్థలు, అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా సో ఆ క్రెడిట్ నేను తీసుకోవాలనేటువంటి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు 2014-19 నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 22,628 కోట్లు అంతే. దీంట్లో అసలు వేరే నెంబర్ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, మొత్తం చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం వచ్చినా కూడా ఇంతకు మించి ఆయన పెట్టుబడులు తీసుకురాలేదు. 5 ఏళ్లలో 323 MOUలు చేసుకుంటే అందులో 13% అంటే 45 ప్రాజెక్టులు మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. దానికి సంబంధించి 22,628 కోట్ల రూపాయలు ఆయన జనరేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 65,927 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఏందో అంటున్నారు కదా ఆర్ఎన్ పవర్ ఆయన తీసుకొచ్చారని. ఇప్పుడు ఇంకా ఆయన దానికి రెన్యూకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ సీఎం ట్విట్టర్లో ఏం రాశారో చూడండి. రాష్ట్రంలో వ్యాపారాలు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చాలా మద్దతు ఇస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సుమంత్ సిన్హా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెన్యూ పవర్. ఇది ఈయన మాట్లాడింది 2023 తర్వాత. అక్కడ మేము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది ఏంటి చెప్పండి. దాంట్లో సీఎంఓ చంద్రబాబు గారి బొమ్మ చూడండి పైన. అదే సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఆ ట్విట్టర్లో ఆయన ఇంకా ట్వీట్ డిలీట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వీట్ చేసినటువంటి సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇంకా ఇది ట్వీట్ చేయలే, ఈ ట్వీట్ డిలీట్ చేయలే. ఇప్పుడు మనం చూసాం కాబట్టి డిలీట్ చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఫోటో అట్లానే కనపడుతుంది. అప్పటిది అలానే ఉంది. దాంతోపాటు 9 మార్చి 2020న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెన్యూ పవర్స్ వాళ్ళు రాసిన లేఖ. సూపర్ అయ్యా, మీరు ఇంకొంచెం సదుపాయాలు కల్పిస్తే మేము ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళు రాసినటువంటి లేఖ. ఇంత క్లియర్గా కనపడుతున్నప్పుడు మళ్ళీ అనంతపురం జిల్లాలో ఇదే రెన్యూ పవర్ వాళ్ళు అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చెల్లిస్తూ ఎన్నో రకాలైనటువంటి వాటర్ ప్లాంట్లు అవి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పడేటువంటి కష్టాన్ని వాళ్ళు ఏదో క్రెడిట్ పొందాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే అది కాదు. వాళ్ళు చేయాల్సింది ఏంది, సూపర్ 6 హామీలు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మేము ఈరోజు చెప్తున్నాం, ఎస్ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి దగ్గరికి కానీ ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, ఎస్ వీఆర్ ఛాలెంజింగ్. జగన్మోహన్ రెడ్డి గారు లార్జ్ అండ్ మెగా ప్రాజెక్టుల ప్రకారం 86,407 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. చేయలేదని చెప్పమనండి. 69,196 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏంది ఓన్లీ మెగా అండ్ లార్జ్ స్కేల్లో. ఎంఎస్ఎంఈలో 2,98,393 కొత్త ఎంఎస్ఎంఈలు వస్తే 27,233 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి.
19,63,487 మందికి ఎంప్లాయీస్ వచ్చినాయి. Yes. నెంబర్ సహా చెప్తున్నా, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. Right, sir. ఐటీలో 58 సంస్థలు తీసుకొచ్చాం, దాని ద్వారా 24,252 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 17 సంస్థలు తీసుకొచ్చాం, దాని ద్వారా 6,688 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 22,900 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది. మేము 6 పోర్ట్లు డెవలప్ చేసాం, 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసాం, 6 ఫిషింగ్ లైనింగ్ సెంటర్లు డెవలప్ చేసాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసాం, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ మేము డెవలప్ చేసాం. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు నచ్చిన వేదిక మీద మేము ఇచ్చినటువంటి నెంబర్స్కి సంబంధించి ప్రతిదీ ప్రూఫ్తో మేము తీసుకొస్తాం. మీరు ఆ ఛాలెంజ్ని స్వీకరించండి. మీరు ఛాలెంజ్ని స్వీకరించకుండా ఇట్లాంటి క్రెడిట్ చోరీలు చేసుకుంటే ప్రజలు నవ్వుతున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. రైట్.